డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంత లక్ష్మమ్మ. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కాబట్టి అందరి ఇళ్లలో చక్కగా పూజలు చేసుకొని చాలా ఆనందంగా గణపతి పూజ చేసుకుంటారు. నిమజ్జనం వచ్చేసి కొంతమంది ఇంట్లో చేసుకుంటూ ఉంటారు. నిమజ్జనం ఇంట్లో చేయొచ్చా? హుస్సేన్ సాగర్ అందరికీ ఉండదు కదా, కనీసం ఊళ్ళో ప్రవహించే నది కూడా ఉండదు కదా. మరి అట్లాంటప్పుడు ఎలా నిమజ్జనం చేస్తారు? ఎలా నిమజ్జనం చేయాలి? ఎలా నిమజ్జనం చేయాలంటే మనకి చాలా రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. ఈయన పంటలకు అధిపతిగా చెప్తారు కదా వినాయకుడిని. పొలంలో తీసుకెళ్ళి, ఎవరికన్నా పొలం ఉంటే వాళ్ళ పొలంలో చిన్న గొయ్యి తీసి పవిత్రంగా ఎవరో అక్కడ పాడు చేయనటువంటి చోట అందులో వినాయకుడిని పెట్టేస్తారు. మట్టి వినాయకుడు గనక ఒక్క వాన పడితే నేలలో కలిసిపోతాడు పత్రితో సహా. లేదంటే ఇంట్లో గాదెలు ఉండేవి పూర్వం. గాదె అంటే తెలుసా? పురి అంటే తెలుసా? లేదు. ఈ రెండు కూడా వడ్లు నిల్వ చేసుకోవడానికి ఉండే సాధనాలు. వరి గడ్డితో ఇలా దాన్ని ఏమంటారు, చక్కగా తాడులాగా పేని, ఇంత లావు తాడులాగా పేని దాన్ని ఇలా చుట్టలు చుట్టి పైన తాటాకులతో కప్పుతారు. దాన్ని పురి అంటారు. అంటే పురి పెట్టి వరిగడ్డితో కట్టింది గనక పురి. లేదంటే గాదె. గాదె అంటే వెదురుతో పెద్ద బుట్ట, వెదురు బుట్ట. ఈ గది అంత ఉంటుంది, చిన్నది కూడా ఉండొచ్చు. దాని మీద కూడా కప్పు ఉంటుంది. దాంట్లోకి ఇంత దాకా బుట్ట ఉంటే కప్పు ఇక్కడ దాకా ఉందనుకో, నీళ్లు పడవు. దాంట్లో ధాన్యం నిలవ పెడతారు. దానికి ఏమవుతుందంటే గాలి లోపలికి పోతుంది, తడెళ్ళదు, ధాన్యం మాగుతాయి, బాగుంటాయి. అలా ఉండేది పూర్వం. అలాంటి దాంట్లో తీసుకెళ్లి పెడతారు ఈ వినాయకుడిని. గాదిలో పెట్టేస్తారు. పంటలకి ఆహారానికి అధిపతి కదా, అందులో పెడతారు. వచ్చే సంవత్సరం దాకా ఉంచి, వచ్చే సంవత్సరం తర్వాత ఎప్పుడు గాదిలోంచి ఒడ్లు తీస్తుంటే అప్పుడు తర్వాత తీసి మట్టిలో పెడతారు. చాలా కాలం అయింది. ఇది ఒక పద్ధతి. ఉద్వాసన మాత్రం చాలా చక్కగా శాస్త్రోక్తంగా చెప్పాలి ముందు. దైన తర్వాత అందరికీ పొలాలు ఉండవు, గాదెలు ఉండవు. మరి వాళ్ళు ఏం చేస్తారు? ఇంట్లో పొట్లపాదు ఉంటే దాంట్లో పెడతారు. పొట్లపాదులో పెట్టడానికి కారణం ఏమిటంటే, పొట్లపాదు దగ్గరికి అశుచిగా ఉన్న వాళ్ళు పెడితే చెట్టు మాడిపోతుంది పాదు కాస్త. అందుకని ఎవరు పొట్లపాదు దరిదాపుల్లోకి సవ్యంగా లేని వాళ్ళు వెళ్ళరు, అశుచిగా ఉన్నవాళ్ళు. అక్కడ పెడితే ఎవరు ఏమీ చేయరు కనుక అక్కడ పెడతారు. మాకంత విశాలమైనటువంటి చోటు లేదండి పొట్లపాదు పెట్టుకోవడానికి, ఏం చెయ్యాలి? వినాయకుడిని తులసికోట పెద్దది ఉంటే అందులో పెట్టచ్చు. రోజు నీళ్లు పోస్తుంటే కరుగుతాడు. అది కూడా అంత పెద్దది లేదండి, మా ఇంట్లో ఇంతే తులసికోట ఉంది, ఇంతే ఉంది. వినాయకుడిని ఎంత లేదన్నా నిమజ్జనం చేసే వినాయకుడు ఇంతన్నా పెట్టుకుంటాం కనుక అందులోనూ కుదరదు. అందులోనూ కుదరదు అన్నప్పుడు ఏం చెయ్యాలి? నీళ్లల్లోనే నిమజ్జనం చెయ్యొచ్చు. ఒక పెద్ద బకెట్ తీసుకుని దాంట్లో నీళ్లు పోసి కుడి చేత్తో ఇలా తిప్పుతూ ఉంటే సుడిగుండాల్లాగా వస్తాయి. గంగే 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 అని. అంటే సంబోధన, గంగా అన్నదాన్ని సంబోధిస్తే గంగే అవుతుంది. ఓ గంగా, ఓ గంగా అని పిలవడం అన్నమాట. అలా పిలిచి 3 సార్లు ఇలా తిప్పి ఇలా చేయబెడితే గంగాదేవి అందులోకి ఆవాహన అవుతుంది. అప్పుడు తీసుకెళ్ళి ఆ గంగలో ఈ వినాయకుడిని నిమజ్జనం చేయొచ్చు. నిమజ్జనం చేశాక 1-2 రోజులకి ఆయన కరిగిపోతాడు. మట్టే కదా. ఆ కరిగిపోయినటువంటి దాన్ని తీసుకెళ్ళి ఎవరు తొక్కని చోట పోయండి. ఇళ్లలో కుండీలు ఉంటాయి కదా, ఆ కుండీల్లో కాసిన నీళ్లు పోయొచ్చు. మట్టి వినాయకుడైతే పత్రి కూడా దాంతో పాటు కరుస్తుంది. మాకున్న అపార్ట్మెంట్లో తులసి కోటే ఇంతది పెట్టుకున్నాము, కుండీలు పెట్టుకోవడానికి కూడా చోట్లేదు అన్నారనుకోండి, ఎక్కడో అక్కడ ఈ బకెట్ నీళ్ళు తీసుకెళ్ళి పార్కుల్లో వాటిల్లో పెద్ద పెద్ద చెట్ల మొదళ్లలో ఎవరు తొక్కని చోటు ఉంటుంది అక్కడ పోసేయండి. అయిపోయింది. పత్రి, వినాయకుడు, మట్టి కూడా అక్కడికి వెళ్ళిపోతాయి. ఇన్ని రకాల మార్గాలు ఉన్నాయమ్మా. లేదంటే బావి ఉంటే ఇంట్లో బావిలో పడేస్తారు, చెరువు ఉంటే చెరువులో పడేస్తారు. మట్టి అడుక్కు వెళ్తుంది. ఈ పత్రి ఉందే, ఈ పత్రి ఆ నీళ్ల మీద తేలడం వల్ల నీళ్లతో కలిసి కొంతకాలానికి లోపల క్రిమి కీటకాలు రాకుండా ఉంటుంది. ఉదాహరణకి జిల్లేడు, వావిల, ఇవన్నీ రావి, ఇట్లాంటి ఆకులు ఉన్నాయే, వీటి వల్ల మారేడు, వీటి వల్ల పురుగులు రావు, వాతావరణం కలుషితం కాకుండా స్వచ్ఛంగా ఉంటుంది. అందుకని ఇంట్లో ఉన్న బావిలో కూడా పడేయచ్చు.
బావిలో లేకపోతే నీళ్లు, బకెట్లో నీళ్లు, పెద్ద పాత్రలో ఆ నీళ్లు తీసుకెళ్ళి ఎవరు తొక్కని చోట పోయొచ్చు. ఇన్ని మార్గాలు ఉన్నాయి. అది మీరు చెప్తూ ఉంటే ప్రధానికి ఒక మార్గం అయితే ఖచ్చితంగా మన కనిపిస్తుంది. సనాతన ధర్మంలో అమ్మ ఉమ్, చక్కగా అన్ని తలుపులు తెరిచే ఉంటాయి. నిజం. ఆ? అవును. అందరికీ అన్ని అవకాశం లేదు కదా. నీ ఇలా చేయకపోతే నీకు నరకానికి పోతావు, నీ కళ్ళు పోతాయని చెప్పి బెదిరించేది ఏం లేదు. ఆ, ఇది చేయకపోతే ఇంతే అవును. అని చెప్పేది ఏం లేదు. ఉమ్, ఇంతే కదా, అంతా ఉంది. ఒకవేళ కానీ తలుపులు తెరిచి లేకపోతే కిటికీ తెరిచి ఉంటుంది. ఉమ్, కిటికీ కూడా తెరిచి లేకపోతే గవాక్షం అంటే వెంటిలేటర్ తెరిచి ఉంటుంది. ఆ వెంటిలేటర్ కూడా తెరిచి లేకపోతే పైన ఉన్నటువంటి ఇటుక పెంకు ఒకటి తీసుకువెళ్ళడానికి వీలవుతుంది. అంతేగాని బంధించేసి ఉక్కిరి బిక్కిరి చేసి ఊపిరాడకుండా చేసే పరిస్థితి సనాతన ధర్మంలో లేదు. నిజంగా మీరు చెప్తుంటే అదే అనిపిస్తుంది. చూడండి, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి, పొలాల నుంచి ఇంటి వరకు వచ్చి బకెట్ లో పెట్టి మనం ఒక టబ్బులో పెట్టి, అంతే మనకి మనకు తగ్గట్లు మన అవకాశాలు మనకు చక్కగా ఇచ్చారు. ఆ కంఫర్ట్ అనేది చక్కగా కనిపిస్తుంది. ఆ తెలియక మీరు ఇందాక అన్నట్లు అది చేయకపోతే నరకంకి వెళ్తాం, ఇలా చెప్తా. నరకం కాదు, ఇంతే అని ఇలా ఈ తర్జన అంటారు దీన్ని. తర్జించటం, బెదిరించటం, ఈ వేలు పెట్టి ఇంతే అని చెప్పడం ఉంది సనాతన ధర్మంలో లేదు. చాలా చక్కగా చెప్పారమ్మా. అమ్మ చెప్పినట్లు నిజంగా ప్రతి ఒక్కరు నిమజ్జనం అయిన తర్వాత చక్కగా ఎవరికి ఎలా అందుబాటులో ఉంటే అలా మనం చక్కగా ఇంట్లో నిమజ్జనం చేస్తాం. ప్రధానం భక్తి. కరెక్ట్. మనస్ఫూర్తిగా భక్తితో ఆ భగవంతుని తలుచుకుంటే ఖచ్చితంగా ఆ భగవంతుడే మీకు అన్ని దారులు చూపిస్తారు. ధన్యవాదాలు.